హాయ్ అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలతో కోడిగుడ్ల కూర వండుకుందాము. ఎప్పుడు ఒకలా కాకుండా కోడిగుడ్ల కూర ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కోడిగుడ్ల కూర ఎన్ని రకాలైనా వండుకోవచ్చు. ఈరోజైతే ఈ రకంగా వండుతా. ఇప్పుడైతే 4 కోడిగుడ్లు తీసుకున్నా, నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నా. వీటితోటైతే ఈ కోడిగుడ్ల కూర సింపుల్గా వండుకుందాం ఈరోజు. ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి అయితే ఈ రోట్లో వేసుకొని ఇవి కచ్చపక్క దంచుకోవాలి. బరకగా మరీ మెత్తగా కాకుండా దంచుకోవాలి. కొంచెం అయితే సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది బరకగా దంచుకుందాము. ఈ విధంగా అయితే దంచుకోవాలి, మెత్తగా కాకుండా. ఇట్లా దంచుకొని ఇదైతే ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన 1 స్పూన్ అయితే నూనె వేసుకోవాలి. ఫస్ట్ నూనె వేసుకొని ఈ గుడ్లు పగలగొట్టి ఈ నూనెలను అయితే ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వేసుకొని అబ్బా ఈ 4 గుడ్లు కూడా ఇట్లే పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇట్లా పగలగొట్టుకొని 4 ఇందులో వేసుకొని ఇదైతే మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని, లేనవద్దమైంది కానీ నాకైతే గుడ్లు శాఖబట్టి అయితే పగలగొట్టారు కదండి. నేను ఎక్కువ అట్టిగానే కింద స్టవ్కైనా కిందనైనా పగలగొట్టే నేను చేస్తా. ఎందుకంటే నాకు అట్లా అలవాటు లేదు, ఏమనుకోకండి. పురుసు కూడా ఇందులో వేసిందని అయితే అనుకోకండి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని పసుపు అయితే కొంచెం ఇట్లా వేసుకున్నాక ఇట్లా అనాలి. మనం ఇట్లా అర్ధడయ్యేటట్టు వేసినాక ఇట్లా అనాలి. ఇట్లనైతే ఆమ్లెట్ లాగా ఉండవలసిన పని లేదు. ఇట్లా కలుపుకోవాలి. కొంచెము వైట్ ఎల్లో కూడా కలవాలి. ఇట్లా కలిపి కొంచెం ఇది మంచిగా ఫ్రై అయ్యేదాకా చేసుకోవాలి. ఇట్లా చూసారు కదా. ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు ఇది పక్కకు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లా చేస్తే అస్సలు నీసు స్మెల్ రానే రాదు ఈ గుడ్డు కూర. ఇట్లా చేసుకొని ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఇప్పుడు మళ్ళీ 1 స్పూను నూనె వేసుకోవాలి. కడాయి పెట్టుకొని కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని, ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలు ఆడంగానే ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకొని పసుపు వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు అయితే ఇది కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ అయితే మంచిగా గోలాలి, వత్తులు అయ్యేదాకా గోలాలి. ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి దంచినప్పుడు కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కూడా ఉల్లిపాయల కొంచెం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ సగం వరకు ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇట్లా గోలాలి. ఉల్లిపాయ గోలిందంటే మంచి స్మెల్ వస్తుంది, కమ్మటి వాసన. ఇది ఇట్లా మంచిగా ఫ్రై అయినాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఉల్లిపాయ మంచిగా ఇట్లా నూనెలో మంచిగా ఫ్రై కావాలి. ఇది తినందుకు అనిపించే అంత స్మెల్ వస్తుంది, అంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదైతే ఇట్లా కలుపుకొని మనం పచ్చిమిర్చి కారం దంచుకున్నాం కదా, కొంచెం ఇదిగో ఇట్లా
ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ రోట్లో దంచుకున్న కారం ఇందులో వేసుకొని ఇదంతా కూడా కొద్దిసేపు అయితే కారం కూడా మంచిగా నూనెలో ఫ్రై కావాలి. ఈ కారం అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాక ఇట్లా ఒకసారి కలుపుకొని ఇట్లా మంచిగా ఈ నూనెలో ఇట్లా ఫ్రై అయినాక ఇదైతే అట్టిగా ఇప్పుడు ఎగ్ వేయకుండా కూడా అన్నంలో వేసుకొని తింటేనైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే అయితే ఇప్పుడైతే ఎగ్ వేద్దాం. ఎగ్ ఎందుకు ఊకుందాం, మనం ఇట్లా ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఈ ఎగ్ ఇందులో వేసుకోవాలి. ఎగ్ ఇందులో వేసుకొని ఇట్లా వేసుకొని మంచిగా ఇదంతా కూడా ఒకసారి కలిసేదాకా కలుపుకోవాలి. పిల్లలకైతే ఇట్లా చేసి పెట్టండి. ఈ కొంచెం కారం పచ్చిమిర్చి ఇట్లా వేసి ఈ ఎగ్ అయితే ఇట్లా ఫ్రై చేసి పిల్లలకి చేసి పెడితేనే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎందుకంటే ఒకవేళ స్కూళ్ళకి తీసుకొచ్చుకొని ఇస్తే ఇట్లా స్కూళ్ళకైనా చేసి పెట్టచ్చు. అంటే కొన్ని స్కూళ్ళల్లో ఇట్లా ఎగ్ కానీ చికెన్ మటన్ కానీ తీసుకొచ్చుకొనియరు. మా పిల్లల స్కూళ్ళని అయితే తీసుకొచ్చుకొనియరు, మా మనవరాళ్ళ స్కూళ్ళల్లో. నేను అందుకే అంటున్నా. అయితే ఇట్లా చేసి పిల్లలకైతే మంచిగా లంచ్ పెడతానైతే ఇష్టంగా తింటారు ఇట్లా చేసి పెడితే. అంత ఇట్లా కలుపుకొని ఒక్కసారి కొద్దిగా మూత పెట్టుకుంటే అన్నిటికీ ఉప్పు కారం మంచిగా పడుతుంది ఈ పీసులకు అన్నిటికీ. కొద్దిసేపు అయితే మనం మూత పెట్టుకుందాము. ఇట్లా నూనెలో అయితే మంచిగా ఇట్లా ఫ్రై కావాలి. ఇప్పుడు మనం ఎగ్ వేసుకున్నాం కదా, ఎగ్ వేసుకున్నాక ఇట్లా నూనెలో ఇట్లా మంచిగా ఫ్రై అయ్యి నూనె అయితే కొంచెం పైకి తేలాలి. మనం పోసుకున్న నూనె కొంచెం అయితే ఇది వేంపిన ధనియాల పొడి అయితే లైట్గా కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అయిపోయినట్టే సింపుల్గా కోడిగుడ్ల ఫ్రై. ఇది కూర అయినా అనుకోవచ్చు, ఫ్రై అయినా అనుకోవచ్చు. ఇది ఇప్పుడు 4 చేసినా కదా, ఇది ఇంట్లో 4 తినచ్చు. అంత మంచిగా ఉంటుంది. కొంచెం వేసుకుంటే మనం సరిపోనన్నం తినచ్చు. ఎందుకంటే అంత టేస్ట్గా ఎక్కువ పట్టదు ఈ పీసులు. ఇట్లనైతే మంచిగా చేసుకొని ఇది చపాతీకైనా పూరికైనా జొన్న రొట్టెకైనా అదే మనం జొన్న చపాతీ రొట్టె చేసుకుంటాం కదా, దానికైనా మనం తినే అన్నంకైనా దేనికైనా మంచి టేస్ట్గా ఉంటుందండి ఇట్లా వండుకుంటే. కోడిగుడ్ల కూర ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈ ఎగ్ కర్రీ ఇట్లా కూడా చేసుకొని చూడండి ఒక్కసారి. నా మాట అబద్ధం అయితే ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. తిని చూడండి, తిన్నాక తెలుస్తుంది. తినేదాకానైతే అస్సలు తెలియదు టేస్టు. చూస్తేనే ఇంత బాగుంది కదా, తింటే కూడా అంత బాగుంటుంది. అయిపోయినట్టే ఈ కోడిగుడ్ల కూర. చూసారు కదా ఎంత బాగుందో. అబ్బా తినందెందుకు అనిపిస్తుంది. నోట్లో నీళ్ళు అయితే కంపల్సరీ ఊరుతున్నాయి, ఎవరికైనా ఊరుతాయి. ఎగ్ చూసిందంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఊరుతాయి. ఎంత మంచుకున్నాక ఎందుకు నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఇదిగా అయిపోయింది. మరి మీరు కూడా చేసుకోండి. ఇది ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి, చూసి చేసుకోండి. ఎట్లా చేసిందన్నది, ఏమేమి వేసి చేసినా, ఎట్లా చేసినా, ఇది ఎట్లా చేసుకోవాలన్నది చూసి మీరు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని బెల్ అయితే నొక్కండి, లైక్ అయితే చేయండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ ఏ వంట చేస్తున్నా వంటతోటి కలుద్దాం, చేసిన వంటతో ఉంటా. మరి బాయ్ అండి. చూసారు కదా అబ్బా టేస్ట్ అయినా కోడిగుడ్ల కూర. అమ్మ ఎంత బాగుంది. బాయ్ బాయ్. ఈ పచ్చిమిర్చితో మీరు కూడా చేసుకోండి ఈ కోడిగుడ్ల కూర. ఉంటా మరి.